అందరికీ నమస్తే. మీకు తెలుసు కదా, మహా టీవీ ఆఫీస్ మీద దాడి, బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసిండ్రు. ఆ దాడి వెనుక చాలా వ్యవహారం జరిగింది. లాస్ట్ 15 డేస్ నుంచి కొన్ని మీడియా ఛానల్స్ డైరెక్ట్‌గా కేటీఆర్ మీద కేసీఆర్‌ని టార్గెట్ చేసినాయి. వాళ్ళు ఊరుకుంటారా? పుట్టలో వేలు పెడితే తేలో పామో ఊరుకుంటుందా? ఊరుకోదు కదా! 15, 20 రోజుల నుంచి నడుస్తుంది ఇది. ఒక్క ఛానల్‌లో కాదు. ఆర్‌టీవీ, బిగ్ టీవీ ఇట్లాంటి ఛానల్స్ మొత్తం ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎవరి చేతిలో ఉన్నావో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ అవినీతి బయటకు వచ్చిందనుకో, అవినీతిని ఎక్స్‌పోజ్ చేయొచ్చు. అది తెలంగాణ జనానికి కూడా అవసరం. కేసీఆర్ అవినీతి ఏమైనా తెలిసిందనుకో, ఆయన అవినీతిని కూడా ఎక్స్‌పోజ్ చేయొచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్‌లో ఏమైనా పక్కా ఆధారాలు వీళ్ళే ట్యాప్ చేసిండ్రని ఎవరైనా బాధితులు వచ్చి ఓ ఆధారం చూపించారనుకో, దాన్ని కూడా చేయొచ్చు. కానీ జరుగుతుంది వేరే. జరుగుతుంది అది కాదు, వేరే జరుగుతుంది. అసలు వీళ్ళ వెనుక ఎవరున్నారనేది బయటికి కనబడరు. కానీ వీళ్ళ టార్గెట్ ఏంది అసలు? తెలంగాణ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా? తెలంగాణ నాయకత్వానికి మాటకు విలువ లేకుండా చేసే ప్రయత్నమా? ఏం జరుగుతుంది? తెలంగాణ మీద కుట్ర ఎవరిది? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మహా టీవీ అయినా, ఆర్‌టీవీ అయినా, బిగ్ టీవీ అయినా, ఇంకో టీవీ అయినా, ఏ టీవీ అయినా డబ్బుల కోసం ఆ థంబ్స్ పెడుతున్నారు అనుకోనికి అవకాశం లేదు. అంటే ఇట్లాంటి తమ్ములు పెడితేనే, ఎట్లాంటి తమ్ములో మీకు తెలుసు కదా. మల్లెపూలు పట్టుకుని రా రాత్రికి, నీ ఆడియో నా దగ్గర ఉంది, రాత్రి వస్తావా రావా, ఇట్లాంటి ఆడియోలు నేను అవి చెప్పలేను, సారీ. ఎందుకంటే నా వీడియోలు మహిళలు కూడా చూస్తారు, అందరు ఫ్యామిలీతో కూర్చొని చూస్తారు, చిన్నపిల్లలు కూడా చూస్తారు, చాలామంది చూస్తారు. కాబట్టి నేను అవి చూపించలేను కూడా, ఇప్పుడు అయిపోయింది. అయితే ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందనేది క్లియర్. ఏంటి పథకం? ఎవరి పథకం? ఎందుకోసం ఈ పథకం? ఇది ఒక ఇంపార్టెంట్. ఎక్కడ ఏం జరిగినా సరే, తెలంగాణలో యాంకర్ చచ్చిపోయింది, ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద విచారణ జరుగుతుంది, కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, ఇంకా రకరకాలు ఏం జరిగినా సరే, ఎక్కడనో ఒక ఫామ్ హౌస్లో ఒక డ్రగ్ పార్టీ జరిగింది, లేకపోతే ఏదో ఒక దావత్లో ఎవరో ఒకరు గంజాయి సేవించి ఆల్రెడీ దొరికినరు. ఇక ఏమన్నా కానీ తెలంగాణలో ఏమి జరిగినా దాన్ని ఖచ్చితంగా కేటీఆర్కు లింక్ పెడతారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కేసీఆర్కు లింక్ పెడతారు. థంబ్నెయిల్స్ వడ్డిస్తారు, జనాలకు పంపిస్తారు. వార్తలో ఏముండదు. పోనీ వాళ్ళు అంత ధైర్యంతోన, అంత దమ్ముతోన తమ్ము పెడతారు కదా. పోనీ వార్తలు ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా చూపించారా అంటే అది ఉండదు. లోపల అన్ని టీవీలు వచ్చిందే ఉంటుంది, బయట మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియోను చూసేవాళ్ళు 1,00,000 మంది చూస్తే, ఆ తమ్ము మాత్రం చూసేవాళ్ళు 15 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి ఆ 15 లక్షల మంది టార్గెట్, 1,00,000 మంది కాదు. డబ్బుల కోసం చేసిన వాళ్ళు అయితే, వ్యూస్ రావాలి మా వీడియోకు, మా ఛానల్కు వ్యూస్ రావాలి అనుకున్న వాళ్ళైతే, వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి కదా. అప్పుడు 15 లక్షల మందిని టార్గెట్ చేసేవాళ్ళు. అది కాదు, వీళ్ళు 1,00,000 మందే చూస్తున్నారు, కానీ 15 లక్షల మంది రీచ్ కావాలి. అది ఎట్లా అంటే ఆ తంబు. అయితే మీరు చాలా ఒక 15-20 డేస్ నుంచి జరుగుతుంది ఇది. డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్. అంటే పలానా కేటీఆర్ ఇట్లాంటోడా, పలానా కేటీఆర్ పలానా హీరోయిన్ మోడల్ విన్నాడా, పలానా హీరోయిన్ని పూలు పెట్టుకొని రమ్మన్నాడా, పలానా కేసీఆర్ ఇది చేసిండా. ఇప్పుడు వీళ్ళు పెట్టిన దాంట్లోకి ఏమైనా ఆధారాలు ఉంటే, ఇప్పుడు సిట్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణలో వీళ్ళు బయటకు వచ్చి నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కొండ విశ్వేశ్వరుడు చెప్పిండు. నేను నెల రోజులు బెంగళూరు భయపడి పారిపోయినా అన్నాడు. వాడికి ప్రూఫ్లు లేవు, బెంగళూరులో ఏం బిజినెస్ చేయడానికి పోయిందో తెలియదు. ఆ ప్రూఫ్స్ ఇప్పుడు కూడా ఇవ్వలేదు సిట్కి. ఉత్తగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తప్ప, మరి ఆ సిట్కి ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వాలి కదా. లోన్ కొయ్యో బయటకు వచ్చి మాట్లాడినారు, ఇవ్వరు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది కదా, నేను నా భార్య మాట్లాడుతుంటే విన్నారని, ప్రూఫ్ లేదు. పోనీ ప్రూఫ్ లేకపోయినా వాళ్ళు ఎట్లయినా సరే అక్యూజ్ చేస్తా, ఆ యాంగిల్లో సిట్టు విచారణ చేస్తుండొచ్చు. సిట్టు వేసిందే ఒక టార్గెట్ చేయని, ప్రభుత్వం ఒక సిట్ వేసింది, విచారణను అందరూ స్వాగతించాలి, జరగని. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. సిట్ అనే పేరుతో ఒక
సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్లో ఉన్నా లేకపోయినా బయట ప్రచారం జరగాలి. మనకు కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దానిలో రకరకాల తంబులు పెట్టాలి, వదిలేసేయాలి. ఇది కేసీఆర్ టార్గెట్, కేటీఆర్ టార్గెట్ కాదు. తెలంగాణ టార్గెట్. తెలంగాణ గొంతుకలు వినబడొద్దు. ఇప్పుడు తెలంగాణలో ఏమైనా జరిగితే వీళ్ళెవ్వరు మాట్లాడరు. వీళ్ళెవ్వరు తెలంగాణ గొంతుక కారు. మనం చూసలేమా? వీళ్ళెవ్వరు తెలంగాణ వాళ్ళు కాదు. ఫైనల్గా తెలంగాణ గొంతుకలు వాళ్ళే అవుతారు. దీనిలో పొగడితే ఏం లేదు. వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టుకున్నా వాళ్ళు తెలంగాణ గొంతుకలే అవుతారు. ఫైనల్గా ఉద్యమం చేసిన వాళ్ళు, వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, ఉద్యమకారులు, జైలుకు పోయిన వాళ్ళు. కేటీఆర్ రాజకీయాలకు ఎట్లొచ్చిండు అని అడుగుతారు. కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తారు. ఎట్లొచ్చిండు ఆయన? కేసీఆర్ పచ్చి తాగుబోతు. అది కూడా ఒక క్యారెక్టర్ అసోసియేషన్. కేసీఆర్ ఫ్రెండ్ అని ఒక ఆయన వస్తాడు. వచ్చి ఈ కాంగ్రెస్ మేనేజ్డ్ టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తాడు. రోజు తాగుతాడు, పంతాడు. తాగి పండితే తెలంగాణ రాలే. తాగి పండితే 10 సంవత్సరాలు తెలంగాణ ఇంత డెవలప్మెంట్ కాదు. ఓలా తాగి పండినా అది ఆయన వ్యక్తిగతం. అది ఎవరికి ప్రమాదం కాదు, ఎవరికి ప్రమాదకరం కాదు. ఆయన తాగి రోడ్డు మీదకి బండి వేసుకొని వచ్చి ఎవరికైనా గుద్దిండి అనుకో, అప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. క్యారెక్టర్ అసోసియేషన్ అంటే జనాలంతా, తెలంగాణ జనాలంతా అయ్యో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసినారు చంద్రబాబు నాయుడు అండ్ టీం. కాన్సన్ట్రేషన్ చేసినారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మనోడే. మనం ఏం చేసినా అడగడు, మనం ఏం దోసుకోపోయినా అడగడు. ఇక్కడ మనం ఏం చేసినా నడుస్తుంది. కానీ కేసీఆర్, కేటీఆర్ అన్న తోడు అడ్డుపడతారు. వాళ్ళకు వాల్యూ లేకుండా చేయాలి, వాళ్ళ మాటకు వాల్యూ లేకుండా చేయాలి, ఆ మనుషులకు వాల్యూ లేకుండా చేయాలి. రేపనాడు కేటీఆర్ రేపనాడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఇసురుకుంటే తెలంగాణ మీదకి, కేటీఆర్ అనేది ఆయన బయటకు వచ్చి అట్టేట చేస్తారు, మా తెలంగాణ ఇది మాది హక్కు, మా భూమి, మా నీళ్ళు అన్నాడు అనుకో, తెలంగాణ ప్రజలే ఈసరించుకోవాలన్నమాట. వీళ్ళ లక్ష్యం అది. తెలంగాణ ప్రజలే పోవా, నువ్వు అందరితోనే పండుకున్నావట, నువ్వు అంతా హీరోయిన్లతో అది చేసినావంట, అన్నివే ఇర్లీగల్ రిలేషన్షిప్స్. ఇదా ఛానల్లో నడిచేది? ఇది అందుకే అంటున్నా, కేసీఆర్, కేటీఆర్కి ఏం పోదు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అనే వాసన ఉండొద్దు, తెలంగాణ అనే సెంటిమెంట్ రేస్ కావద్దు. ఇది కోరుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇట్లే మాట్లాడిన అనుకో, రేపు అన్నాడు వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసిందే తెలంగాణను కకావికలం చేద్దామని. దానిలో ఏం డౌట్ లేదు. ఇప్పుడు విజయవాడ రోడ్డు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, దానిలో పనిచేస్తాడు, టోల్గేట్లో పనిచేస్తాడు మేనేజర్గా. అసలు విజయవాడకు, ఆంధ్రాకు, తెలంగాణకు రాకపోకలు బాగా పెరిగినాయంట ఇప్పుడు వెహికల్స్. ఇక్కడ హోటల్స్ ఉంటాయి, మా ఆఫీస్ దగ్గరనే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్ మొత్తం బిజీ అంట. అసలు ఒక మనిషి వచ్చి వారం రోజులు ఉండిపోతున్నారంట జనం. ఎందుకంటే ఇక్కడ పనులు అవుతున్నాయి. గవర్నమెంట్లో తెలంగాణలో పనులు అయితే లేవు, ఆంధ్రలోకి పనులు అవుతున్నాయి. ఒక మినిస్టర్ కోహినూర్ హోటల్లో సెటిల్మెంట్ చేస్తుంది, తెలంగాణ సెటిల్మెంట్లు. ఎవరి ప్రోత్సాహంతో చేస్తుంది తెలంగాణ సెటిల్మెంట్? అయినా ఒక ఆంధ్ర మినిస్టర్ వచ్చి తెలంగాణలో సెటిల్మెంట్ చేస్తున్నాడు. అది ఒక్కటి బయటకు వచ్చింది, జరుగుతూ బయటికి రాని ఎన్నో. ఇవన్నీ ప్రశ్నించేతోడు తెలంగాణ ఉండొద్దు, ఇవన్నీ అడగొద్దు. తెలంగాణలో మనల్ని అడిగేతోడు లేకపోతే వీళ్ళేం అడగరు, కాంగ్రెస్ వాళ్ళు ఏం అడగరు. మనం చూసినాక నిన్న మొన్న మహాటి మీద దాడి జరిగితే పోయి సంకనేసుకున్నారు, దాన్ని మొత్తాన్ని భుజాన్ని వేసుకున్నారు కాంగ్రెస్. దానిలో జరిగిన తప్పిదాన్ని కూడా వచ్చి చెప్తే బాగుండే. ఎందుకంటే రేపు నాడు నాలాంటి కూడా అట్లాంటి తప్పు చేయకూడదు, అది అందరికీ వర్తిస్తుంది. అందుకే అంటున్నా, ఇక్కడ జరుగుతున్నది కేవలం తమ్మునెల్స్ మ్యాటరో, లేకపోతే టీఆర్పీ మ్యాటరో, లేకపోతే ఏదో పైసల మ్యాటర్ కానే కాదు. అడిగేవాడు ఉండొద్దు. తెలంగాణలో మనం ఏం చేసినా నడవాలి, మనోడు ఉంటే నడుస్తుంది. కానీ అవతల అడిగేవాడు ఉండొద్దు. అది టార్గెట్. తెలంగాణలో అడిగేవాడు ఉండకూడదు అనేది వాళ్ళ ఉండాలి. రేవంత్ రెడ్డి ఎట్లనే చెప్పు చేతలో ఉంటాడు. ఎందుకు చెప్పు చేతలో ఉంటాడు నన్ను అడగొచ్చు, మీరు దగ్గర ప్రూఫ్ ఉందా అని. సీఎం ఆఫీస్లో పనిచేసేది మొత్తం ఆంధ్రోలే. రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీనివాసరాజు సీఎం గారికి పర్సనల్ సెక్రటరీ ఆంధ్ర. అక్కడ ఉన్న మీడియా అడ్వైజర్ మొత్తం ఆయన్ని చూసేది. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాసిచ్చేది ఆయన. కర్రీ శ్రీరామ్ ఆంధ్ర సెటిలర్, తెలంగాణ సెటిలర్ కూడా కాదు, ఆంధ్రాలో సెటిల్ అయ్యిండు ఒడిషా నుంచి వచ్చి. ఆంధ్ర ఎంతమంది ఆంధ్రాలో రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కు ఇక్కడ జాబులు ఇచ్చిండు. ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక మహిళకు పోస్ట్ ఇచ్చిండ్రు, సపరేట్ జీవో ఇచ్చారు ఆమె కోసం. ఆంధ్ర, ఆమె తెలంగాణ మూలాలు కూడా లేవు, మొత్తం ఆంధ్రనే. ఆమె ఇప్పుడే ఇల్లు షిఫ్ట్ చేసుకుంటుంది ఇక్కడ.
ఇక్కడ ఇల్లు షిఫ్ట్ ఇప్పుడు చేసుకుంటుంది జాబ్ వచ్చినాక. ఎవరు ఇప్పించిండ్రు? చాలామంది వచ్చిండ్రు అట్లా ఆంధ్ర వాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి మన చెప్పు చేతుల్లో ఉంటాడు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి. ఆ యూనివర్సిటీ భూములు ఒక బిల్లీరావు నుంచి తప్పించిండ్రు, ఇంకో బిల్లీరావుకి అప్పగించడానికి ప్లాన్ చేసిండ్రు. దాన్ని అడ్డుకున్నారు కేటీఆర్. అది ప్రాబ్లం. మూసి చంద్రబాబు ప్లాన్ మూసిని ఏం చేయాలనేది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలో. ఆ ప్లాన్ ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ రేవంత్ గారు వచ్చినాక మూసి ప్లాన్ తెర మీద తీసుకొచ్చిండు. ఇళ్ళని గులగొట్టాలి, జనాలంతా రోడ్డు మీద పడేయాలి, ఎవరినో ఒక పెద్ద పెద్ద కంపెనీలను పట్టుకోవాలి, మెయిన్ హార్ట్ లాంటి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు ప్రాజెక్ట్ అప్పగించాలి, డబ్బులు దొబ్బాలి. దానికి అడ్డుపడ్డది కేటీఆర్. లగచర్ల పేద రైతుల నుంచి భూమి సేకరించి ఆ భూమిని వాళ్ళ అల్లునికి ఇవ్వాలి ఫార్మా కంపెనీ పెట్టుకోనికి. దానికి అడ్డుపడ్డది కేటీఆర్. నో డౌట్. ఒకవేళ కేటీఆర్ కాకుండా వేరే లీడర్ అడుగుంటే నేను ఆ లీడర్ పేరు కూడా చెప్తాను. నాకు ఆ ధైర్యం ఉంది, నేను చెప్పగలను కూడా. అవును, హైడ్రా పోయి తిరుపతి రెడ్డి ఇంట్లో లేకపోతే అక్బరుద్దీన్ కాలేజీ కులగొట్టకుండా సున్నం చెరువు కాడ పోయి పిల్లల గుడిసెలు కులగొడితే, పిల్లలను రోడ్డు మీద పడేస్తే, పిల్లల పుస్తకాలు కూడా తీసుకుని టైం ఇవ్వకపోతే ఆడికి పోయి వాళ్ళకి సపోర్ట్గా నిలిచి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బుక్కులు ఇచ్చి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి నిలబెట్టింది కేటీఆర్. నో డౌట్. చంద్రబాబు నాయుడు అండ్ టీంకి ఇది వద్దు, వీళ్ళు ఉండొద్దు, వీళ్ళ గొంతులకు వాల్యూ ఉండొద్దు, వీళ్ళ మనసులకు వాల్యూ ఉండొద్దు. తెలంగాణ అంటే వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు లేని తెలంగాణ వాళ్ళకి కావాలి. దానికోసమే వాళ్ళ క్యారెక్టర్ని టార్గెట్ చేసిండ్రు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. ఒక్క ఛానల్లో జరిగితే ప్లాన్, అన్ని ఛానల్లో జరిగితే కుట్ర. అందుకే ఈ దాడి జరిగింది. ఎనీవే, చంద్రబాబు అండ్ ఆ కోలో రేవంత్ రెడ్డి గారు వస్తారు, అందరు వస్తారు. వాళ్ళందరి ప్లాన్ ఒకటే. దాంట్లో హరీష్ రావు కూడా ఉండొద్దు. హరీష్ రావు కూడా ప్రశ్నించే గొంతుక. హరీష్ రావు లాంటి తెలంగాణోడే కదా, తెలంగాణ గొంతుక కదా. హరీష్ రావు కూడా ఉండొద్దు. ఇదే వీళ్ళు ఉండొద్దు. ఈ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి వీళ్ళను చీపు, వీళ్ళు చిల్లరగాలని చేసేసినాం అనుకో, మనం ఏమైనా వేసుకోవచ్చు, చిల్లర ఏరుకోవచ్చు తెలంగాణ మీద అనేది ప్లాన్. తెలంగాణలో అడిగేదోడు ఉండొద్దు. ఇది ఫైనల్ ప్లాన్. దానికి మన తెలంగాణ ఉన్న కొంతమంది దొంగలు సపోర్ట్ చేస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమం టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళకు కొంతమంది సపోర్ట్ చేసినారు. లేకపోతే స్వాతంత్రం ఎప్పుడో వచ్చేదని మనకు హిస్టరీ చెప్తుంది. మన తెలంగాణలో కూడా దొంగలు ఉండబట్టే తెలంగాణ లేటుగా వచ్చింది, లేకపోతే ఎప్పుడో వచ్చేది. మళ్ళీ ఇప్పుడు అవే కుట్రలు నడుస్తున్నాయి. వాటిని తెలంగాణ ప్రజలు గమనించకపోతే నష్టం జరిగేది తెలంగాణకే, మనకే, మీకే, మాకే, నాకే, నీకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.